హలో వ్యూస్, వెల్కమ్ టు క్రియేటివ్ ఏంజల్స్. అందరికీ సవడికా. నేను ఈరోజు మీ ముందుకు డే టు డెత్ అనే బిఎల్ సిరీస్ని తీసుకొచ్చాను. స్టార్ట్ చేయగానే మనకి కొంతమంది స్టూడెంట్స్ పార్టీ చేసుకుంటూ కనిపిస్తారు. ఇంతలో కొద్దిసేపు కాగానే అందులో ఒక అమ్మాయి చనిపోయి ఉండడం మనకి చూపిస్తారు. కట్ చేస్తే మనకి జేడ్ని చూపిస్తారు. సో జేడ్ ఒక వ్యక్తిని వెంబడించి పట్టుకొని ఉంటాడు. సో తను ఒక డ్రగ్ డీలర్. సో తనని అరెస్ట్ చేసి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే తర్వాత జేడ్కి ఒక కాల్ వస్తుంది. సో జేడ్ ఆ కాల్ రిసీవ్ చేస్తారు. రిసీవ్ చేసిన వెంటనే ఆ స్టూడెంట్స్ ప్లేస్లో మర్డర్ జరిగిన విషయాన్ని జేడ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో జేడ్ వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళడానికి త్వరగా వెళ్తూ ఉంటారు. ఇందులో ఒక కార్ అనేది తనకంటే స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. జేడ్ వెంటనే ఆ కార్ని ఆపడానికి ట్రై చేస్తారు. ఆపిన వెంటనే మనకి సెకండ్ లీడ్ క్యారనాన్ని చూపిస్తారు. సో జేడ్ క్యారనాన్ని, నువ్వెందుకు ట్రాఫిక్ లైన్స్ అన్నీ క్రాస్ చేసి వచ్చావు, సో డ్రింక్ చేసి ఉన్నావా అని క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వస్తారు. జేడ్ అప్పుడు ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని ఒక టికెట్ ఇష్యూ చేయమని చెప్తారు. సో ఆ టికెట్ని క్యారనాన్కి ఇస్తాడు. సో నెక్స్ట్ టైం ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ని క్రాస్ చేయొద్దని చెప్తారు. తర్వాత తన డ్రైవింగ్ లైసెన్స్ అనేది విప్పించుకుంటారు. సో చెక్ చేసి అక్కడి నుంచి పంపించేస్తారు. కట్ చేస్తే మనకి క్రైమ్ సీన్ అనేది చూపిస్తారు. జేడ్ అక్కడ తన ఫ్రెండ్ అయిన ఇంకొక ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఉండడం మనకి చూపిస్తారు. సో కొత్త ఇన్స్పెక్టర్ అనేది వచ్చారు. సో అతనిని మనం కలుద్దాం అని అక్కడికి పిలుచుకెళ్తారు. ఇంతలో మనకి క్యారనాన్ని చూపిస్తారు. సో క్యారనానే కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్. సో జేడ్ అప్పుడు తను క్యారనాన్కి మనకి సారీ చెప్పడం చూపిస్తారు. క్యారనాన్ ఫస్ట్ నువ్వు ఎంక్వైరీ చేసిన తర్వాత టికెట్ ఇష్యూ చేయాల్సింది అనేసి అంటాడు. తర్వాత ఆ టికెట్ని క్యారనాన్కి ఇచ్చి దాన్ని పే చేయమని చెప్తారు. సో క్యారనాన్ జేడ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో క్రైమ్ సీన్లో ఏం జరిగిందో అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. స్టూడెంట్స్ అందరూ పార్టీ చేసుకునేటప్పుడు ఒక స్టూడెంట్ మార్నింగ్ కాగానే ఆమె చనిపోయి ఉంది అని వాళ్ళకి డీటెయిల్గా చెప్తూ ఉంటాడు. తర్వాత జేడ్ క్యారనాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇద్దరు ఈ కేసు ఎవరు ముందు సాల్వ్ చేస్తారు అని బెట్ వేసుకుంటూ ఉంటారు. తర్వాత జేడ్ నేను ఎలాంటి గేమ్స్లో ఓడిపోలేదు అని చెప్తాడు. తర్వాత క్యారనాన్ నేను కూడా సేమ్ అనేసి చెప్తారు. కట్ చేస్తే మనకు సిఐడి ఆఫీస్ చూపిస్తారు. సో జేడ్ తమ్ముడు జాయ్ని చూపిస్తారు. తను కూడా వన్ ఆఫ్ ది సస్పెక్ట్ అని, ఆ స్టూడెంట్స్ పార్టీలో తను కూడా ఉన్నాడని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత జేడ్ క్యారనాన్తో నా బ్రదర్ ఇన్నోసెంట్, అలాంటివేమీ చేయడు అని చెబుతూ ఉంటాడు. తర్వాత క్యారనాన్ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాము, తర్వాత డిసైడ్ అవుదాము, మనం బెట్ వేసుకున్నాం కదా ఎవరు సాల్వ్ చేస్తారు అని అనుకుంటూ ఉంటారు. తర్వాత క్యారనాన్ జాయ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండడం మనకి చూపిస్తారు. ఆ పార్టీలో ఏం జరిగిందో కంప్లీట్గా అడుగుతూ ఉంటారు. అప్పుడు జాయ్ ఆ పార్టీలో మేము ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ సో డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అని చెప్తాడు. తర్వాత మనకి సెకండ్ సస్పెక్ట్ని చూపిస్తారు. సెకండ్ సస్పెక్ట్ తను ఐస్ అయిపోతే ఐస్ తేవడానికి వెళ్ళాను అని చెప్తాడు. అప్పుడు నేను ఒకటి గమనించాను. సో జెఫ్ అండ్ చామ్ ఇద్దరు ఏ దాని గురించో వాదించుకుంటూ ఉన్నారు అనేసి తనకి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెంటనే మనకి థర్డ్ సస్పెక్ట్ని చూపిస్తారు. థర్డ్ సస్పెక్ట్ని అప్పుడు తను సో పార్టీలో నేను డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను, సో తను ఎక్కువగా డ్రింక్ చేయడం వల్లే చనిపోయింది అనేసి చెబుతుంది. తర్వాత మనకి వెంటనే ఫోర్త్ సస్పెక్ట్ని చూపిస్తారు. సో ఫోర్త్ సస్పెక్ట్ మనకి కొంచెం సస్పీషియస్గా అనిపిస్తాడు. ఎందుకంటే తను డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనేసి అందరూ చెప్పి ఉంటారు. సో ఫోర్త్ సస్పెక్ట్ని మనకి డ్రగ్స్ తీసుకుంటావా, సో డ్రగ్స్ నీకు అలవాటు ఉందా అంటూ డీటెయిల్గా అడుగుతూ ఉంటారు. అదే కాకుండా నీకు తను బ్రేకప్ చెప్పింది కదా, సో ఆ ఇష్యూ వల్ల తనకు అందువల్ల నువ్వు తనని ఏమన్నా చేసావా అంటూ క్యారలాక్ ఆ వ్యక్తిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. వెంటనే మనకి ఫిఫ్త్ సస్పెక్ట్ని చూపిస్తారు. సో ఫిఫ్త్ సస్పెక్ట్ మేము ఒకరి తర్వాత ఒకరు పార్టీలోకి అయితే ఎంటర్ అయ్యాము. సో చామ్ అండ్ పాయ్ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్. సో తను డెత్ గురించి చామ్కి ఎక్కువ తెలిసిండొచ్చు. సో తనని అడిగితే మీకు డీటెయిల్స్ తెలుస్తాయని తను చెప్తారు. తర్వాత చామ్ని చూపిస్తారు. చామ్ మనకి ఫోన్ చూస్తూ తను ఇన్నెగ్లెక్ట్గా ఆన్సర్స్ అయితే ఇస్తూ ఉంటాడు. అప్పుడు
తను చాలా మంచిదే, చాలా బాగా ఉండేది. సో మేము ఫస్ట్ ఇయర్ నుంచి డేట్ చేస్తూనే ఉన్నాము. తనకి స్టమక్ ఇన్ఫెక్షన్ అనేది ఉంది. ఎప్పుడు స్లీపింగ్ పిల్స్ అనేది తీసుకుంటూ ఉంటుంది. సో ఇంతేనా, నేను వెళ్ళొచ్చా అంటూ తను అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తాడు. అప్పుడు క్యారలాక్ నువ్వు కూర్చో అని చెప్తాడు. కూర్చున్న తర్వాత ఇలాంటి ఆన్సర్స్ అనేది ఇవ్వకు అని చెప్తూ ఉంటాడు. వచ్చేస్తే మనకు జేడ్ సెవెంత్ సస్పెక్ట్ అయిన జాయ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండడం మనకి చూపిస్తారు. తర్వాత తను వాళ్ళ ఇద్దరి గురించి రిలేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది జేడ్కి. సో జేడ్కి చెప్తూ ఉంటుంది తను చాలా మంచిది. సో తనకి నిద్ర రాకపోతే స్లీపింగ్ పిల్స్ అనేవి తీసుకుంటూ ఉంటుంది అని తనకి చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చామ్ వాళ్ళ ఫాదర్ అయితే ఎంటర్ అవుతారు. మీరు నా కొడుకుని ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా ఇక్కడికి పిలుచుకువచ్చారు. సో ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం తప్పు అనేసి చెప్తాడు. మీరు ఏమన్నా ఉంటే మా లాయర్తో మాట్లాడండి అని చెప్తారు. అప్పుడు క్యారలాక్ దాని గురించి వాదిస్తూ ఉంటాడు. ఇంతలో జేడ్ అక్కడికి వచ్చి సో ఇతను ఇక్కడికి కొత్తగా వచ్చిన ఆఫీసర్ అనేసి చెప్పి అక్కడి నుంచి చామ్ వాళ్ళ ఫాదర్ని పంపించేస్తాడు. తర్వాత జేడ్ క్యారలాక్ ప్రతిదానికి మనం వెంటనే సో అడగకూడదు అనేసి చెప్తాడు. కట్ చేస్తే మనకు జేడ్ మరియు జాయ్, క్యారలాక్ ముగ్గురు కలిసి ఒక రెస్టారెంట్లో తింటూ ఉండడం మనకి చూపిస్తారు. అప్పుడు క్యారలాక్ మనకు సో జాయ్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో నేను నిన్ను ఒక బ్రదర్లా అడుగుతున్నాను. సో మీ ఫ్రెండ్స్ మధ్య ఏం జరిగిందో నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్తాడు. తర్వాత నా ఫ్రెండ్స్ ఎవరు ఇలా చేసిండరు, మేము ఫస్ట్ ఇయర్ నుంచే ఫ్రెండ్స్. సో అందువల్ల వాళ్ళు ఎవరు అలా చేసిండరు అని చెప్తాడు. తర్వాత క్యారలాక్ నువ్వు ఏమన్నా మిస్ చేసావేమో గుర్తు చేసుకొని చెప్పు. సో అది ప్రతి ఒక్క విషయం మాకు కేసుకి యూజ్ అవుతుంది అని చెప్తారు. అప్పుడు జాయ్ చామ్ బాయ్ ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళు. కాకపోతే థోర్ వల్ల అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉండేవి. తను బ్రేకప్ అయిన తర్వాత కూడా తనని విసిగిస్తూ ఉండేవాడు అని చెప్తాడు. మేము డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. తనకు స్టమక్ ఇష్యూ ఉండడం వల్ల తనకు ప్రాబ్లం అయిండొచ్చు, దానివల్ల చనిపోయింది అని చెప్తాడు. నేను అడిగినప్పుడు ఏమీ ఇలా చెప్పలేదు, నువ్వు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటావా అని జేడ్ అండ్ జాయ్ మాట్లాడుతూ ఉంటారు. కట్ చేస్తే మనకి సిఐడి ఆఫీస్ చూపిస్తారు. జేడ్ అండ్ చామ్ ఇద్దరు కేసు గురించి డిస్కస్ చేస్తూ నడుస్తూ ఉండడం మనకి చూపిస్తారు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుతూ ఉంటారు. సో ఈ కేసుని నేను ఎలాగైనా సాల్వ్ చేస్తాను అనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి వాళ్ళ చీఫ్ ఆఫీసర్ ఎంటర్ అవుతారు. సో తను ఒక డాక్యుమెంట్ ఇచ్చి ఈ కేసును కూడా మీరు హ్యాండిల్ చేయండి అనేసి వాళ్ళిద్దరికీ చెప్తారు. అప్పుడు జేడ్ క్యారలాక్ని నువ్వు ఈ 2 కేసెస్ హ్యాండిల్ చేయగలవా? నేను తప్పకుండా హ్యాండిల్ చేస్తాను, నేను సాల్వ్ చేసి కూడా చూపిస్తాను అని క్యారలాక్ తనకి చెప్తాడు. అప్పుడు క్యారలాక్ మనకి ఈ 7 సస్పెక్ట్స్ సస్పీషియస్గా ఉన్నారు, వీళ్ళందరూ కలిసి దాన్ని హైడ్ చేస్తూ ఉన్నారు. సో అందువల్ల మనకి ఈ కేసు సాల్వ్ చేయడం కొంచెం కష్టం అవ్వచ్చు అని మాట్లాడుతూ ఉంటారు. తర్వాత థోర్ మనకి చాలా డౌట్ఫుల్గా ఉన్నాడు. ఎందుకంటే తను డ్రగ్స్ తీసుకుంటున్నాడు, అదే కాకుండా తనతో ఇష్యూస్ కూడా ఉన్నాయి ఆ అమ్మాయితో. కట్ చేస్తే మనకి థోర్ని చూపిస్తారు. థోర్ ఒక లెటర్ని తీసుకొని తన రూమ్లోకి ఎంటర్ అవ్వడం చూపిస్తారు. తర్వాత థోర్ చామ్కి కాల్ చేసి నువ్వెందుకు నన్ను ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ చేసావంటూ తనతో వాదిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మనకి సిఐడి ఆఫీస్ మరీ చూపిస్తారు. సిఐడి ఆఫీస్లో థోర్ చెప్పిన సమాధానాల గురించి క్యారలాక్ మరియు జేడ్ ఇద్దరు డిస్కస్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మనకు క్యారలాక్ మరియు జేడ్ ఇద్దరు బయట కనిపిస్తారు. అప్పుడు క్యారలాక్ మనం ఇద్దరు ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నాం అని అడుగుతారు. అప్పుడు జేడ్ మనం ఇక్కడ ఒక కేఫ్ విషయంగా వచ్చాము అనేసి చెప్తారు. తర్వాత అక్కడ ఉన్న వ్యక్తి వాళ్ళకు ఒక ఫైల్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఎందుకంటే ఆ కేస్ గురించి డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. కట్ చేస్తే వాళ్ళిద్దరూ కలిసి సో డ్రింక్ మీ అనే బార్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి ఒక టేబుల్ అనేది బుక్ చేసాం అనేసి చెప్పి అక్కడ లోపలికి వెళ్ళి ఆ టేబుల్ దగ్గర ఉంటారు. తర్వాత ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా యాక్టింగ్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక డ్రగ్ డీల్ చేయడానికి సో కొంతమంది డీలర్స్ అనేది వస్తారు. వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ
వాళ్ళు డ్రగ్ డీల్ అంతటిని ఇద్దరు గమనిస్తూ ఉంటారు. సో వాళ్ళు డ్రగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ డ్రగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో టోటల్ మెంబర్స్ అంతా కూర్చొని సో డ్రగ్స్ గురించి మాట్లాడుతుంటారు. ఇంతలో వీళ్ళని గమనించేసరికి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లాగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇంతలో మనకి రిమైనింగ్ కాప్స్ కూడా ఎంటర్ అవుతారు. సో రిమైనింగ్ కాప్స్ని చూసి డ్రగ్ డీలర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎస్కేప్ అవ్వడానికి చూస్తుంటారు. క్యారలాగ్ ఒక వ్యక్తిని వెంబడిస్తూ వెనకే వెళ్తాడు. తనని గన్తో షూట్ చేస్తానని బెదిరించి తనని స్టాప్ చేస్తాడు. ఇంతలో క్యారలాగ్ని ఒక వ్యక్తి షూట్ చేయడానికి వస్తాడు. అప్పుడు జేడ్ వచ్చి తనని తప్పిస్తాడు. సో ఈ విధంగా వాళ్ళు ఫస్ట్ కేసు అనేది క్లోజ్ చేస్తారు. అక్కడున్న డ్రగ్ డీలర్స్ అందరినీ సో పోలీసులు అందరూ అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. కట్ చేస్తే మనకి జేడ్ మరియు క్యారలాగ్ ఇద్దరు కలిసి సో ఒక కార్లో ఒక హోటల్కి అయితే వెళ్తారు. అప్పుడు జేడ్ తనని అడుగుతాడు, మనం ఇద్దరం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని. సో తర్వాత క్యారలాగ్ నేను ఇక్కడే ఉంటాను, సో ఒక డ్రింక్ చేస్తామని పిలుచుకొచ్చానని చెప్తాడు. తర్వాత ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడు జేడ్ నేను నీకు ఎటువంటి హెల్ప్ అయినా చేస్తాను, సో ఈ కేసెస్ విషయంలో నీకు సాల్వ్ చేయడానికి నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. తర్వాత క్యారలాగ్ నాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడతాడు. ఇంత హార్ష్గా ఉండొద్దు అని చెప్తాడు. కట్ చేస్తే మనకి జేడ్ మరియు క్యారలాగ్ సో కార్ పార్కింగ్ ఏరియాలో కనిపిస్తారు. జేడ్ తను ఎక్కువగా డ్రింక్ చేసినట్టు యాక్ట్ చేస్తూ క్యారలాగ్ని తనని డ్రాప్ చేయమని అడుగుతాడు. క్యారలాగ్ తనని డ్రాప్ చేస్తానని చెప్తాడు. ఇంతటితో మనకి ఎపిసోడ్ నెంబర్ 1 పూర్తయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా స్టోరీస్ కావాలంటే కామెంట్ చేయండి, సో నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.